హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 2 డీఏలు సిద్ధం. బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక ప్రెస్ మీట్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపుగా 17 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రభుత్వం నుండి ఒక శుభవార్త అయితే విన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగ సంఘాలతో జరిపిన మొట్టమొదటి పూర్తి స్థాయి సమావేశం అది. ఆ సమావేశంలో ప్రధానంగా పెండింగ్‌లో ఉన్న కరువు భత్యపు డీఏ విడుదలపై కీలక నిర్ణయం వెలువడింది. అయితే ఆ సమావేశం మరియు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు మరియు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి వివరంగా చూద్దాం. సుదీర్ఘ కాలంగా ఉద్యోగులు ఎదురుచూస్తున్న డీఏ ప్రకటన రావడం పట్ల ఉద్యోగ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇది కేవలం ఒక డీఏ ప్రకటన మాత్రమే కాదని, ప్రభుత్వానికి మరియు ఉద్యోగులకు మధ్య తిరిగి సత్సంబంధాలు నెలకొల్పే ఒక ఆరంభమని ఆయన అభివర్ణించారు. గత 15 నెలలుగా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల కారణంగా, అలాగే ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుపై దృష్టి సారించడం వల్ల ఉద్యోగుల సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోయిందని, ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందని సీఎం భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ డీఏ విడుదలకు సంబంధించి జారీ చేసిన జీవో నంబర్ 60 మరియు 61పై మొదట కొంత గందరగోళం ఏర్పడింది. ఈ జీవోలో కేవలం రిటైర్ అయిన వారికి లేదా చనిపోయిన వారికి మాత్రమే బకాయిలు చెల్లిస్తారనే అర్థం వచ్చేలాగా నిబంధనలు ఉండడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి ఆహ్, కా కార్యాలయం నుండి దృష్టికి తీసుకెళ్లగా సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడి వెంటనే సవరణ ఉత్తర్వులు జారీ చేయించారు. గతంలో ఈ పరిస్థితిలో అయితే డీఏ బకాయిలు ఏ పరిస్థితుల్లో చెల్లించేవారో వాయిదాల పద్ధతిలో అదే పద్ధతిని కొనసాగించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక శాఖకు ఆదేశాలు ఇవ్వగా, మళ్ళీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎం ఉద్యోగ సంఘాల ముందు ఓపెన్ బుక్‌లా పెట్టారు. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 హయాంలో ఉద్యోగులు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు 25,000 కోట్ల రూపాయల వరకు పేర్కొని పోయున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. ఇందులో కేవలం 14-19 మధ్య పెండింగ్ ఉన్న డీఏ బకాయిలే కాకుండా సరెండర్ లీవ్, గ్రాట్యుటీ, మెడికల్ రియంబర్స్‌మెంట్, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, చివరికి చనిపోయిన ఉద్యోగుల దహన సంస్కారాలకు ఇచ్చే ఈ యొక్క డబ్బులు కూడా బకాయి ఉండటం అత్యంత బాధాకరం. ప్రస్తుతం ఉద్యోగుల జీతభత్యాల కోసమే రాష్ట్ర ఆదాయంలో ఆహ్, సింహభాగం అంటే నెలకు 10,000 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని, దీనివల్ల అభివృద్ధి పనులకు కొ కొ నిధుల కొరత ఏర్పడుతోందని సీఎం వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులు తమ సమస్యలను చెప్పుకోవడానికి కనీసం ముఖ్యమంత్రులను గాని, సీఎం గారిని గాని కలిసే అవకాశం ఉండేది కాదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. తమ సమస్యలను పరిష్కరించడానికి ఇకపై చీఫ్ సెక్రటరీ స్థాయిలో, ఆ తర్వాత మంత్రివర్గ ఉపసంఘం స్థాయిలో ఎప్పటికప్పుడు చర్చలైతే జరుగుతాయని, అక్కడ పరిష్కారం కాని ఆర్థికపరమైన అంశాలను నేరుగా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళేలాగా ఒక రోడ్ మ్యాప్ అయితే ఖరారైందని చెప్తున్నారు. అలాగే 2014లో రాష్ట్ర విభజన సమయంలో చంద్రబాబు గారి ప్రభుత్వం ఉద్యోగులకు 43% ఫిట్‌మెంట్ అయితే ఇచ్చింది. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం 42% ఇస్తే ఏపీ ఉద్యోగులు నష్టపోకూడదనే ఉద్దేశ్యంతో ఒక శాతం అదనంగా పెంచి ఇచ్చారు. మరి దీనివల్ల ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెరిగాయని, అలాగే తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని నేతలు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడ్డు పరిస్థితుల్లోనే ఉన్నప్పటికీ సంపద సృష్టి ద్వారా ఆదాయాన్ని పెంచి ఆ ఫలాలను ఉద్యోగులకు కూడా అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న 12 పీఆర్సీ, ఐఆర్, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు,
సిపిఎస్ రద్దు వంటి అనేక అంశాలపై భవిష్యత్తులో దశల వారీగా చర్చించి పరిష్కరిస్తామని ప్రభుత్వం తెలిపింది. 2003 డీఎస్సీ అభ్యర్థులకు పాత పెన్షన్ విధానం వర్తింపచేయడం, ప్రమోషన్ల విషయంలో ఉన్న అడ్డంకులు తొలగించడం వంటి అనేక ఆర్థికేతర అంశాలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి ఈ సమావేశం ఉద్యోగుల్లో నెలకొన్న స్తబ్దతను తొలగించింది. భవిష్యత్తుపై కొంత ఆశను చిగురింపజేసింది. కేవలం డీఏ మాత్రమే కాకుండా ప్రభుత్వం మరియు ఉద్యోగులు కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి అనే స్పష్టమైన సంకేతాన్ని ఈ పరిణామం ఇచ్చింది. రాబోయే రోజుల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే మరిన్ని ప్రయోజనాలు అందుతాయని ఉద్యోగులు ఆశాభావంతో అయితే ఉన్నారు.